మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు నుండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభం, అలాగే రేపటి నుండి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభం. అయితే దీనికి సంబంధించి ఈరోజు తెలుగు పరీక్ష నిర్వహిస్తుండగా సుమారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 366 మంది విద్యార్థులు తమ పరీక్షలు రాసేందుకు ఈ యొక్క కాలేజీకి రావడం జరిగింది. అయితే సుమారు 20 మంది ఈ యొక్క పరీక్షలకు హాజరు కాలేదు. దానిలో 3 వొకేషనల్కి సంబంధించిన విద్యార్థులు, అలాగే ఈ యొక్క 366 మంది విద్యార్థులు కూడా 15 క్లాసు రూముల్లో పరీక్షలు రాస్తుండగా, అలాగే ఏపీ అంబేద్కర్ గురుకుల హాస్టల్కి చెందిన ఎగ్జామ్ సెంటర్లో 372 మంది విద్యార్థులు 15 రూముల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నిర్వహిస్తుండగా సుమారు 14 మంది ఆబ్సెంట్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. దీనికి సంబంధించి ఈ యొక్క గురుకుల హాస్టల్ దగ్గర కానీ పోలీస్ బందోబస్తు కూడా ఈ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే పరీక్షలు నిర్వహించేటప్పుడు ఎవరు పేరెంట్స్ క్లాస్ రూముల వైపు వెళ్లకుండా, ఇతరులు ఎవరు కూడా క్లాస్ రూముల వైపు వెళ్లకుండా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మాణిక్యం హోంగార్డు అటు ఇటు గస్తీ కాస్తూ ఎవరన్నా విద్యార్థులు ఈ సరౌండింగ్స్లో కనబడితే ఇక్కడికి వచ్చి ఆపి నిలుపుదల చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈరోజు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా ఫస్ట్ పరీక్ష కావడంతో ఉత్సాహంగానే రాస్తున్నారని చెప్పేసి అధికార న్యూస్కు తెలియవచ్చింది. అయితే ఈ యొక్క పరీక్షలు నిర్వహించే సమయానికన్నా గంట ముందు పరీక్షా హాల్కి విద్యార్థులు రావాలని చెప్పేసి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సూచించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా అంటే లక్షలాదిగా రాస్తున్న ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఇది గమనించి ఖచ్చితంగా పరీక్షా కేంద్రాలకు ఆ సమయానికి వెళ్ళాలి. అయితే ఏలేశ్వరంలో సుమారు 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఒకటి అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో ఈ యొక్క విద్యార్థులు ఉన్నారు. అలాగే ఇక్కడ విద్యార్థులు కూడా మొత్తం ఏలేశ్వరం మండలానికి సంబంధించి ఈ యొక్క 2 కాలేజీలు మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. అలాగే మండలంలోని అనేక ప్రైవేట్ కళాశాల విద్యార్థులు కూడా ఈ యొక్క పరీక్షల్లో పాల్గొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో పరీక్షా సమయం, ఆ సమయానికి గంట ముందు వచ్చి తమ హాల్ టికెట్లని పరీక్షించుకొని ఈ యొక్క ఎగ్జామ్స్కి ముందే పరీక్షా కేంద్రాలకి వెళ్ళేలా ప్రయత్నించాలని చెప్పేసి విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.